హాయ్ ఫ్రెండ్స్! రోజు అన్నం కర్రీ తిని బోర్ కొట్టేసిందమ్మా, ఏమన్నా వెరైటీగా చేయమంటే వాళ్ళ మా అమ్మ వెరైటీగా వాంగి బాత్ అయితే చేసేసింది. ఆ రెసిపీ ఎలా చేసిందో చూద్దాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో మనం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయినాక అందులో కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం బారుగా కట్ చేసుకున్న వంకాయ, కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వంకాయల్లో మనం ఫ్రెష్గా చేసుకున్న వాంగీబాత్ మసాలా అన్నది వేసుకోవాలి. ఈ మసాలా కావాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టించిన రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ.